హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటల వైభవం. ఈరోజు మనము క్రిస్పీ పొటాటో ఫ్రై తయారు విధానం చూద్దాం. ఈ పొటాటో ఫ్రైకి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఇది సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 3 పొటాటో తీసుకొని వీటిని మనం పీల్ తీసుకోవాలండి. ఇవి మీరు మీ ఇంట్లోకి అవసరమైన క్వాంటిటీ తీసుకోవచ్చండి. వీటిని పీల్ తీసుకున్న తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్లు మిర్చి పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ఆయిల్, ఇప్పుడు కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ వద్దండి, కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పొటాటో ముక్కల్ని డ్రై చేసుకోవాలి. ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దలో ఈ పొటాటో ముక్కల్ని ముంచుకొని పూర్తిగా అటుపక్క ఇటుపక్క పూర్తిగా అప్లై చేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలండి. ఇప్పుడు దీనిపై పొటాటో ముక్కల్ని పెట్టుకోవాలండి. మసాలా ముద్ద బాగా పట్టించాలండి పొటాటో ముక్కలు. ఈ పొటాటో ముక్కల్ని 2 వైపులా వేయించుకోవాలండి. ఒకవైపు వేగాక మళ్ళీ తిప్పి పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.